చాలా మంది వాడు మనకన్నా శక్తివంతుడిగా ఉండాలి కనుక అంత ఎక్కువ అంత బలవంతుడిగా ఉండాలి. మనకన్నా తెలివైనడు కనుక ఒకటి కాదు త్వరలో చాలా ఉండాలి. ఎలాగా మనిషి తన సొంత ఆలోచనతో దేవుడు రూపొందించుకున్నాడు. ఏదైతే మనకి అర్థం కాదో అదంతా దేవుడే అనుకున్నాడు. వాతావరణం అర్థం కాదు అందుకే దేవుడు, సృష్టి అర్థం కాదు కనుక సృష్టి దేవుడు. క్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవుడై ఉండి దేవుని కుమారుడిగా నిన్ను నన్ను రక్షించడానికి ఎగ్జాక్ట్ గా అసలు నీకు నాకు నకలుగా వచ్చాడు. ఆయన పాప శరీరాకారంతో వచ్చాడు. ఎందుకని? ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, ఉండడానికి ఒక ఇంటినిచ్చి, సంతోషించడానికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చి, మనకి ఏ కష్టం లేకపోతే బెంగెట్టుకుని ఆడడానికి ఒక మాట వినని భర్తనిచ్చి, గయ్యాడైన భార్యనిచ్చి, ఇలాగా జీవితంలో చిన్న చిన్న వాటి కొరకు కాదు ఆయన నీ పక్షాన్న నా పక్షాన్న ఆయన ఉండి నిన్ను నన్ను మరణము నుండి శాపము నుండి ఆయన తప్పించడం. ఇది నువ్వు నిజంగా గ్రహించావా? చాలా మంది సాక్షి చెప్తారు, ప్రభు వారు నన్ను అలా బాగు చేశారు, ఆ రోజు నుంచి ఆయన అనుకున్నాను. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారు కలిసి వచ్చిన దేవుడు. చూడండి, అనేక మంది మన సోదరులకి మన సమాజంలో కలిసి వచ్చిన ఎలవేపులు ఉంటారు. దేవుడు అంటే అందరూ ఒక దేవుడే, కానీ కొన్ని చోట్ల కొంతమందికి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఎలవేలు అంటే ఆ దేవుడు వాళ్ళకే కలిసి వచ్చిన. మరి ఇది నిజంగానే మనం అర్థం చేసుకోవాలి. నేను తమాషాకి చెప్పడం లేదు. ఈరోజు రక్షించబడ్డామని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిజంగా క్రీస్తు ప్రభువుని నువ్వు రక్షకునిగా స్వీకరించావు. ఆయన నీ పక్షంగా ఉన్నాడు అంటే అప్పులు తీర్చుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు పొందుకున్నాను, వాళ్ళకి మంచి సంబంధాలు చూసుకున్నాను, వాళ్ళు మళ్ళీ స్థిరపరిచాను, ఇంతేనా? అంతకు మించి ఇహలోకం తర్వాత, ఈ జీవితం తర్వాత ఇంకా ఏదైనా గొప్ప బాధ్యత, పిలుపు నీ కొరకు నా కొరకు ఆయన ఏమన్నా కలిగి ఉన్నాడు? ఆయన నిన్ను నన్ను ఈ మరణము నుండి, ఈ శాపము నుండి తప్పించాడు. వాక్యం చెప్తుంది, ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడును. ఏమని ప్రార్థన చేయాలి? ఆయన యందు విశ్వాసించువాడు ఎన్నడూను సిగ్గుపడడు. అంటే ఏ విషయంలో సిగ్గుపడము? మనం భౌతికంగానే కాదు, రక్షణ విషయంలో కూడా మనము నిత్య జీవానికి కొనుక్కోబడుతూ ఉన్నప్పుడు ఎంతో